ఏందన్నా మీరు ఎగతాలు చేస్తున్నారా? ఊరే నేను సూచి తడతా ఉండదు తప్పట్లు, నేను తట్టకూడదా? ఊరికేం తెలీదన్నా, అందుకే పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నారంతా. నీకు ఈ పొగడ్తలు అవసరమే కదా, అందుకే కదా చిట్ ఫండ్ కేసును అరెస్ట్ చేసినావు. అయ్యో శక్తి, నేనేమి అరెస్ట్ చేయలేదు, అంతా అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలనా? ఇందాక టీవీలో చూపించినారు కదా, ఇంటర్వ్యూ అంతా బలంగా ఉండిందే. అన్నా ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ ముందు ఇంకెలాగన్నా మాట్లాడేది? నా మీద అనుమానం వస్తే ఆ అనుమానం బలపడేది మీ తలకు చుట్టుకునేది తెలుసుగా. ఓ పొరపాటు నువ్వు దొరికితే ఇరికిచేది మమ్మల్ని, అంతే కదా? ఏయ్ వాగద్దు శక్తి. ఎవరు వాగతాండేది? శక్తి మాట్లాడబాక, చిన్నపిల్లడు, వదిలే మహేంద్ర. అన్నా నన్ను అనుమానిస్తారేంటి? ఉండేదాకా నేడ్లా ఉండేవాడిని మీకు. అది నేను నమ్మినా, నువ్వు నా మనిషి అబ్బా. ఆ డబ్బాడు పెట్టినా నాకెలా తెలుస్తుందన్నా? అది విచారించడానికి ఇంత కంపు జరిగిపోయిందిగా. ఓ అప్పుడైతే డబ్బు గురించి నీకేం తెలీదా? తెలీదు శక్తి. అబద్ధాలొద్దు మహేంద్ర, అనవసరంగా మాట్లాడదు. మాట్లాడితే ఏం పెడతాబే? అన్నా వద్దన్నా. శక్తి మాట్లాడబాక మహేంద్ర, ఇక నువ్వు పో. వస్తాను. అప్పా అని మాటలేవి నేను నమ్మనప్పా, అన్ని మాత్రం వదలక. తెలుసు శక్తి, ఒక క్రిమినల్ పోలీసోన్లాగా ఆలోచించలేడు, కానీ ఒక పోలీసోడు క్రిమినల్ పనే చేస్తాడు. మన వెనకనే ఇంతకాలం కాచుక నుండి చక్కంగా ప్లాన్ చేసి పెద్ద అమౌంట్గా ఎత్తకపోయినాడు.